మహనీయుడు ఆత్మల్ని మీరు అది ఓపెన్లో మీరు అన్ని సెలవుల్లో కూడా అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆత్మల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ పటేల్ గారు, అంటే గాంధీ గారు అంటుందండి. ఆయన బర్త్డే, ఆయన ఇలా 65వ సంవత్సరం, 64 నుండి 65వ సంవత్సరంలోకి వచ్చారు. ఈ సందర్భంగా మానవాళికి ఏ విధంగానూ ఆశించకుండా తన వంతుగా ప్రయత్నంలో భాగంగా ఆయన పుట్టినరోజు జన్మదిన కార్యక్రమంలో జరుపుకోవడం అనేది, అంటే హార్ట్ఫుల్ మెడిటేషన్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ప్రపంచానికి మెడిటేటర్గా కాకుండా ఆయన చాలా రంగాల్లో పనిచేస్తుంది. ఆయన 19వ సంవత్సరంలో బీఫార్మసీ చదువుకుని, అంటే రమారమ్మ ఆయన వయసు 65 సంవత్సరాలు. ఆయన 19వ సంవత్సరంలో చదువుకున్న తర్వాత వాల్యూస్, మానవాళికి నేనేం చేయగలను, నేనేం చేశాను, ఏం చేయగలను, అసలు నేను ఎవరిని అని ఒక ప్రయత్నంలో ఆయన ఇల్లు పెట్టి బయటకు వచ్చిన సందర్భంలో ఒక సాధువులు గుంపు కనిపించింది. అంటే ఆయన స్వామి వివేకానంద, అంటే మీ అందరికీ తెలిసిన లిటరేచర్లో స్వామి వివేకానంద ఏ విధంగా మానవాళికి సేవ చేశాడు, జ్ఞానం ఎలా నేర్పాడు, ఇవన్నీ సిస్టమ్స్ కొంత ఆయన దగ్గర నుంచి మనం అందరం నేర్చుకున్నాం. ఆయన చరిత్రలో చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఏమాత్రం ఒకటిలో చదివినా కూడా వివేకానంద పేరు ఇన్ని ఉంటారు ఖచ్చితంగా. లేదా యూట్యూబ్లో కూడా ఈసారి వివేకానంద ఎక్కువ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది. అయితే ఆ వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని భారతదేశంలో మనం ఏదో చేయాలి అనే తపంతో ఆయన బయలుదేరి ఏం చెప్తే బాగుంటుంది అంటే, కుటుంబ వ్యవస్థకు కానీ ఎవరికి సంబంధం లేకుండా మనం రోడ్డు మీద పోయి అలా తిరిగితే స్వేచ్ఛ దొరుకుతుంది, మనం అలా వెళ్ళిపోవచ్చనే ప్రయత్నంలో ఇంటి నుంచి బయటకు వచ్చేది. ఆ సందర్భంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ జీవన విధానం గడిపే సాధువులు తగ్గించేది. ఒక 50 సంవత్సరాలు సాధువులుగా రోడ్లపై యాచకం చేసుకుని వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అటువంటి రంగంలోకి వెళ్ళిపోతే ఏ విధంగా మనం బాధపడతాం, భార్య బిడ్డలు దూరం చేసుకుని ఏ విధంగా ఇబ్బంది పడతాం, ఇవన్నీ కూడా అనుభవం ఉన్నటువంటి ఒక 50 సంవత్సరాల సాధువు దొరికి బాబు ఈ సిస్టమ్ తప్పు, ఇది కాదు, కుటుంబ వ్యవస్థ, భార్య పిల్లలు అందరూ కూడా కుటుంబ నివాసం యోగ్యంగా జీవిస్తూ అవన్నీ కూడా పరిపూర్ణంగా నువ్వు ఎదరికెళ్ళి అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తిరిగి కనపడతారు తప్ప నువ్వు ఇవన్నీ వదిలేసి ఇలా తిరిగితే మాత్రం నీకు ఏ విధంగా కనపడ్డని అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ కార్యక్రమం ఒక రోజులోనే ఆయనకి 6 గంటల్లో తెలిసిపోయింది ఈ విషయం. 6 గంటల టైంలో ఇది అని తెలిసిపోయింది. అంటే అక్కడి నుంచి ఆయన ఈ సాధన ఆత్మలెస్లో ఎవరో పట్టుకుని జాయిన్ అయ్యి మెడిటేషన్ ఎలా చేయాలి, అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఇది ఏమన్నా మతాలకు సంబంధించిందా, దేవుడి పూజ, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి మనకు ముందు. అయితే ఇక్కడ మనకే ఈ క్వశ్చన్స్ వచ్చి కంటే ముందు అవన్నీ కూడా మనకి ఇక్కడ ట్రైనర్స్ కొత్తగా ఈ సిస్టంలో ఉన్న కూడా పరిచయస్తులు ఉన్నారు అందరూ కూడా. అందులో మనకు ముఖ్యంగా మనందరికీ కూడా ముఖ్య అతిథి నాకు మిత్రుడు, నిన్నే ఆయన కూడా మెడిటేషన్లో వారం జాయిన్ అయ్యి ఎలా అట్లా గణపతి గారు అయింది. ఆయన సొసైటీ ప్రెసిడెంట్ గారు, జిల్లా DCM డైరెక్టర్ గారు, మన మంత్రి గారికి వేణుగోపాల్ గారు అత్యంత ఆప్తుడు. ఆయన కలర్చి ఈ కార్యక్రమం హాజరయ్యారు. అలాగే నారాయణ కాలేజీ సుభాష్ చంద్రబోస్ గారు అని ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన కూడా ఈ మధ్యకాలంలో దీంట్లో ఫాలో అవుతారు. అంటే ఈ విషయాలన్నీ కూడా మతాలకు మాత్రం సంబంధించారు. ఇది క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, హిందూ మతానికి సంబంధించారు. అలాగే ఏ పూజకి సంబంధించింది. సో సిస్టమ్ ఏంటి అనేది వీళ్ళందరికీ చెప్తారు. అలాగే బ్రదర్ ట్రైనర్ అన్నమాట. ఈ సిస్టంలో ఎక్కడెక్కడ ఎవరికైనా అవసరాలు వస్తే ఎలా సాధన చేయాలి అని నేర్పారు సిస్టర్ బ్రదర్ ఈశ్వర్ గారి. అంటే ముఖ్యంగా ముందుగా మనందరికీ రాజకీయ నాయకులకి ఎక్కువ మంది పరిచయం ఉంటారు కాబట్టి అంటే గణపతి గారిని ఈ సాధనలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉన్నదో చెప్పమని ఆయన కోరుకుంటారు. ప్రేరేపించలేదు. అయితే నేను ఆయన కలిపి తిరిగే సందర్భంలో నేను చాలా ఒత్తిడి గురవుతున్నాను. ఆయన గ్రహించి
మీరు మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేస్తే మీకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. నేను అతన్ని ఆదర్శంగా తీసుకుని 10 రోజుల క్రితం కంటిన్యూగా మార్నింగ్ ఉదయాన్నే 8 గంటల నుంచి మినిమం 25 నిమిషాలు ఉండగలుగుతున్నాను నేనైతే ఫస్ట్ టైం కనుక. తర్వాత 30 నిమిషాలకి వచ్చాను. 20 నుంచి 30 నిమిషాలు ఉద్యోగలుగుతాను. ఈ 65వ బ్యాజీ గారికి 3 రోజులు మెడిటేషన్ కూర్చోమన్నారు. నాకు నిన్న ఒకరోజు కూర్చున్నాను. ఈరోజు ఏదో తెలియని గ్లో ప్రశాంతంగా టీఎస్ నాకు కనిపించింది. నాకు ఈ మెడిటేషన్ చేయమని చెప్పినందుకు దుర్గారావు గారికి నమస్కారం గారు. అలాగే మంచి చదువుకుని అదే నాకంటే ఎక్కువ చదువుకున్నట్టు అందరికీ వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా నేను నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా, అంతకుముందు చైతన్యలో ప్రిన్సిపల్గా 10 ఏళ్ళ నుంచి కార్పొరేట్ స్కూల్లో నేను పనిచేస్తున్నాను. సో కార్పొరేట్ స్కూల్ అంటే మాకు తీవ్రమైన ఒత్తిడి, టార్గెట్స్, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 7:30 8 వరకు కూడా ప్రతిదీ కూడా మాకు ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. అయితే మా స్కూల్లో 1 సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాం దుర్గారావు గారు పిల్లలకు అలవాటు చేశారు. ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకి ఇంక మేము స్టడీ అవర్స్ క్యాన్సిల్ చేసి 10th క్లాస్ వరకు దుర్గారావు గారు కానీ లేకపోతే ఎవరో ఒకరిని పంపించేవారు. పిల్లలందరూ చక్కగా 1 గంట క్లీనింగ్ ప్రాసెస్ చేసి తర్వాత మెడిటేషన్ చేస్తే చాలా హ్యాపీగా పిల్లలు చాలా ప్రశాంతంగా ఉంది సార్, మాకు మేము రెగ్యులర్గా 10 నిమిషాలు 1/4 గంట మాకు చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్, మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పిల్లలు వచ్చారు. బాగా అయితే మేము కూర్చునే వాళ్ళం కానీ మేము మా ఉండే బ్రదర్స్ వాళ్ళ అంత ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. మేము తరువాత మన ఈశ్వర్ గారు వీళ్ళందరూ ఇంకో మా ట్రైనర్ గారు ఉన్నారు, ఆయన అందరూ మమ్మల్ని ప్రోత్సహించి 50 days ట్రైనింగ్లోకి తీసుకెళ్ళారు. మాకు సర్టిఫికేట్ ట్రైనింగ్ ఇప్పించారు ఆగస్ట్ నెలలో డైరెక్ట్గా. ఆ ట్రైనింగ్లో ఆ 15 రోజుల్లోనే మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఒక ప్రిన్సిపల్గా మాకు ఏంటంటే ఎక్కువ బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా పని ఆ టార్గెట్ అవ్వకపోతే స్టాఫ్ మీద తిట్టడం, లేదంటే పిల్లలకి ఆ మార్కులు రాకపోతే ఆ టార్గెట్ ఇస్తారు, పిల్లలకి ఎంతమందికి 100కి 100 రావాలి, ఆ పిల్లలు అలా రాలేదంటే మీరు సరిగ్గా చదవలేదని వాళ్ళ మీద మేము కోపపడడం, ఇవన్నీ ఎక్కువగా నాకు బీపీ చూసుకుంటే అలా లెవెల్లో ఉండేది. ఆ ఇబ్బంది నుంచి ఈ 15 రోజులు నేను ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా చాలా రిలీఫ్ పొందాను, విపరీతమైన రిలీఫ్. ఎందుకంటే ఆ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ముందు కొంచెం కోపం తగ్గింది ఫస్ట్. ఎందుకంటే కోపమే మనకు ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాం, కోపం తగ్గడం. అలాగే నేను కూడా నాకు ఒక అదృష్టం ఏంటంటే ఆ రోజు 15 రోజుల కోర్సు పూర్తయిన తర్వాత దాజీ గారితో నాకు మాట్లాడే అవకాశం దక్కింది. ఈ 65వ పుట్టినరోజు చేసుకున్న పెద్ద వ్యక్తి మొట్టమొదట మీటింగ్లో నాతోనే మాట్లాడారు. నేను మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ప్లస్ నన్ను బ్లెస్ చేశారు, ఈ బికమే గుడ్ మాస్టర్ అని బ్లెస్ చేశారు. చాలా ఆనందంగా ఉంది ఆ విషయం చెప్పడం. ఎందుకంటే దాజీ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తితో మనం మాట్లాడడం, మన రామచంద్రపురం నుంచి ఒక వ్యక్తిగా నేను మాట్లాడి ఆయన ఆశీస్సులు కూడా పొందాను. సో మనందరికీ ఈ జీవితంలో అనేక రకమైన ప్రెజర్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. దీని నుంచి రిలీఫ్ పొందాలంటే మెడిటేషన్ అండ్ క్లీనింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. సో మనకి ఇది ఎటువంటి కులాలు మతాలు ఉండదు, ఎవరైనా ప్రశాంతంగా చక్కగా ఇంట్లో తలుపేసుకుని ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగించేసి మనస్సుని ప్రశాంతంగా చేసుకుంటే, నేను ఇంకోటి చెప్తాను, ఎంత చదువుకున్నాను కానీ నేను ఏమనుకునేవాడిని అంటే మనస్సు హృదయం 2 ఒకటే అనుకునేవాడిని. అంటే దాని మీద ఎప్పుడు నేను కాన్సన్ట్రేషన్ పే చేయలేదు. కాన్సన్ట్రేషన్ అంతా డబ్బులు సంపాదించడం, అవి కొనుక్కోవడం, లేదంటే స్కూల్కి వెళ్ళిపోవడం, పిల్లలతో ఉండడం, ఇది తప్ప ప్రశాంతత అనేది ఇప్పటివరకు తెలియలేదు. ఈ గత నెల నుంచి అయితే నాకు బాగా అలవాటైంది. కరోనా వాళ్ళు బయటకు వెళ్ళకపోవడం, ఈ ప్రశాంతత. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దుర్గారావు గారికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. ఎవరికన్నా ఏమన్నా చెప్పగా అంటే మెడిటేషన్ అంటే జస్ట్ కళ్ళు మూసుకున్నారా ఏమన్నా ఉందా? అది ఎవరికన్నా ఒక ఐడియా ఉందా మెడిటేషన్? ఎవరన్నా ఏమన్నా చెప్పగలరా? మెడిటేషన్ అంటే ఏదో ఒక విషయం మీద దాని మీదే అలా ఆలోచించడం అన్నమాట. సపోజ్ మనకి ఏమన్నా ఇష్యూ జరిగిందనుకోండి, దాని మీదే దృష్టి పెడతాం.
దృష్టి పెట్టేటప్పుడు అది మన హార్ట్లో టచ్ అవుతుంది అనమాట. అంత ఫీలింగ్ వస్తుంది అనమాట. సపోజ్ ఎవరికన్నా సంథింగ్ ఒక పెద్ద గొడవ జరిగింది అనుకోండి, దాని మీద మన మనసు అంతా వెళ్ళిపోయి హార్ట్ మీద టచ్ అయ్యి ఆ ఫీలింగ్ ఆ రోజంతా కంటిన్యూ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ మెడిటేషన్ అనేది ఆ ఫీలింగ్ని జాయ్ఫుల్గా మార్చుకోవాలి మనం. అది మనకి ఎలా సాధ్యమవుతుంది అంటే హార్ట్తోనే సాధ్యమవుతుంది. అంటే మన మైండ్ చేసే ప్రతి యాక్షన్ని ఈ హార్ట్ ద్వారా మనం బ్లోఅవుట్ చేస్తాం అనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే వర్రీస్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జాయ్ఫుల్గా మారుతాయి, అంటే ఆహ్లాదకరంగా సంతోషంగా మారుతాయి అనమాట. అయితే ఈ మెడిటేషన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్గా ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఒక సైడ్ ఏమో స్పిరిచువల్గా మన జర్నీ స్టార్ట్ అవుతుంది, అందరి సైడ్ ఏమో మన ఫిజికల్గా కానీ శారీరకంగా కానీ ఏంటంటే బెనిఫిట్స్ ఆరోగ్యపరంగా కానీ. ఇప్పుడు మన గర్భిణీ స్త్రీలకు వీళ్ళందరికీ ఎలా దీనివల్ల యూజ్ అవుతుంది అంటే యాక్చువల్గా మనకి ఒక అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి 9 నెలల బిడ్డని మనకి ఏ విధంగా ఈ మెడిటేషన్ వల్ల యూజ్ఫుల్ చేయగలము అంటే మన ద్వారానే అక్కడ తల్లి గర్భంలో ఉన్నటువంటి సిస్టమ్కి మనకి ఫుడ్ కానీ ఇట్లా ఇవన్నీ మన ద్వారానే వెళ్తాయి. అయితే అది తీసుకున్న సూర్య ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి ట్రాన్స్మిషన్ అనేది ఫుడ్ అనమాట. మనం తీసుకున్న ఫిజికల్ ఫుడ్ అంతా మనకి వెళ్తుంది, లోపల ఉన్న బిడ్డకి ఏమీ అందదు. కానీ లోపల ఉన్న బిడ్డ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఏదైతే మన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికంగా మనం తీసుకున్నామో అది దాన్ని ట్రాన్స్మిషన్ అంటాం, ప్రాణాహుతి అంటాం తెలుగులో. అది ఆ సోల్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేసే 100% కన్నా ఎక్కువ వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు అనమాట. ఆ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అది దాన్ని మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే రెగ్యులర్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దాని మీద దృష్టి పెట్టి మనం హృదయం మీద దృష్టి పెట్టాలి. హృదయం మీద దృష్టి పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుని నా హృదయంలో ఒక దివ్య జ్యోతి ఉంది లేదా వెలుగు ఉంది అన్న ఒక కాన్సెప్ట్తో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి, ఏం చేయవసరం లేదు. చాలామంది మెడిటేషన్ ఇక్కడ కానీ మన ఈ పాయింట్ తిరుకుటి అంటారు కదా, పాయింట్ మీద కానీ వేరే వేరే ప్రాంతాలు దృష్టి పెట్టి చేస్తారు. మన సిస్టంలో అలా చేయం, ఎందుకంటే హృదయం మీదే దృష్టి పెడతాం. ఎందుకంటే హృదయం అనేది పంపింగ్, అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి అవయవానికి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే వెళ్తుంది. సో ఆ విధంగా అక్కడ మనం దృష్టి పెట్టి అక్కడ మనం క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే శారీరక వ్యవస్థ అంతా ఫస్ట్ క్లీన్ అవుతుంది, అంటే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మూవ్ అయిపోతుంది అనమాట. రెండోది ఏంటంటే ఫీటల్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు గర్భంలో ఫస్ట్ ఆర్గాన్ ఏం ఫామ్ అవుతుందంటే హార్ట్ ఫామ్ అవుతుంది. హార్ట్ ఫామ్ అయిన తర్వాత మిగతా ఆర్గాన్స్ అన్ని ఫామ్ అవుతాయి. అందుకని అదొక ఇంపార్టెన్స్ తీసుకుంటాము. అలాగే ఎవరినైనా కంపేర్ చేసేప్పుడు మనిషిని హృదయంతోనే కంపేర్ చేస్తాం. వీడు కఠిన హృదయుడు రా బాబు, వీడు మంచి హృదయుడు అని హార్ట్ బేస్డ్ క్వాలిటీస్ మనం అనౌన్స్ చేస్తాం. ఈ 3 కారణాలు కూడా మనం ఈ హార్ట్ మీద మెడిటేషన్ చేయడానికి కారణాలు అనమాట. ఇలా చేయడం వల్ల సార్ మాకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ బెనిఫిట్స్ వల్ల మీరు ఎంత బెనిఫిట్ పొందుతారో తెలియదు, కానీ లోపల ఉన్నటువంటి ఆ సిస్టమ్ సోల్ ఏదైతే ఉందో మీకన్నా 100% ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది. ఇది సైంటిఫిక్గా అప్రూవ్ చేయబడ్డారు అనమాట మనకి. అంటే మామూలుగా మనం ఏదో సార్ కూర్చొని కళ్ళు మూసుకుని హార్ట్లో ఏదో జ్యోతి ఉందంటే లోపల ఏంటి సార్ ఏ విధంగా అవుతుంది. యాక్చువల్గా దానికి ఒక వీడియో ఉంది, బట్ ప్రజెంట్ ఈ టెలికమ్యూనికేషన్ వల్ల అది మేము ప్రజెంట్ చేయలేదు, కానీ చెప్తున్నాం మామూలుగా మీరు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మన లోపల ఉన్న ఫీటల్ సిస్టమ్కి అందదు. మనం తీసుకునే ఏదైతే ఆత్మ యొక్క ప్రాణాహుతి ఉందో అది ఫీటల్ సిస్టమ్కి ఉంటుంది. అలా వెళ్ళడం వల్ల లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా గెయిన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఏంటంటే అది చేయడం వల్ల మీకు స్టార్టింగ్ ఒక 3 days ఎలా ఉంటుందంటే కొద్దిగా హ్యాపీగానే ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా మీలో ఉన్నటువంటి నెగిటివ్ టెండెన్సీస్ అన్ని బయటకు రావడం స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే కొద్దిగా ఇబ్బంది పడే వాతావరణం వస్తుంది. కానీ అది రెగ్యులర్గా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. మీలో ఉన్నటువంటి ఈ బీపీస్ కానీ లేకపోతే సంథింగ్ ప్రెషర్ వల్ల ఏర్పడే ఆ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి అనమాట. అలా క్లీన్ అవడం వల్ల మీకు అది ఆ విధంగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏంటన్నది మీరు చేస్తేనే ప్రాక్టికల్గా చేయగలగాలి. అది మీకు తెలుస్తుంది అనమాట. ప్రాక్టికల్గా చేయడం వల్ల ఏంటి దీని యొక్క బెనిఫిట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. మీరు ఒక 10 minutes కళ్ళు మూసుకుని జస్ట్ కూర్చోగలము అంటే నేను ఒక 10 నిమిషాలు మీ అందరికీ మెడిటేషన్ ఇస్తాను. ఏమీ అవసరం లేదు, జస్ట్ కళ్ళు మూసుకుని హృదయం మీద అలా దృష్టి పెట్టండి. అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి చాలు. ఓకేనా?
అయిన తర్వాత మీ ఒపీనియన్స్ అంటే ఎలా ఉంది ఏంటి, ఎక్కువ కాదు, ఒక్క 10 మినిట్స్ అంతా కూడా దృష్టి మాత్రం హృదయం మీదే పెట్టాలి. కళ్ళు మూయగానే విపరీతమైన ఆలోచనలు వస్తాయి. జరిగిన ఇన్సిడెంట్స్, ఇంట్లో మార్నింగ్ ఏంటి టిఫిన్, సంథింగ్ మన మెటీరియల్ లైఫ్ లో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మూయగానే. యాక్చువల్గా మనం కొత్త తెరవగానే రకరకాల ఆలోచిస్తూ ఉంటాం, ఈ రోజు ఏంటి, వర్క్ ఏంటి, సంథింగ్ మన జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అదే కళ్ళు మూస్తే అంతర్గతంగా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతాయి ఆలోచనలు. కాకపోతే ఇక్కడ అన్నిటిని పట్టించుకోకుండా జస్ట్ పక్క గెంటేయడం అంటే జస్ట్ ఇలా గెంటెత్తి వెళ్ళిపోతాయంటే వెళ్ళవు, అవి మళ్ళీ మనం వెంటాడుతూ ఉంటాయి. వాటిని ఇగ్నోర్ చేయాలి, మనం పట్టించుకోకుండా ఉండడం అంటే దానికి టెక్నిక్ అనమాట. పట్టించుకోకుండా స్లోగా మన దృష్టిని మళ్ళీ నెమ్మదిగా మన హృదయం మీదకే తీసుకురావాలి. ఇది జస్ట్ మీకు శాంప్లింగ్ పర్పస్ ఈ రోజు ఒక 20 నిమిషాలు ఇస్తున్నాను. దాన్ని బట్టి మీరు 10 నిమిషాలు ఇస్తాను. తర్వాత మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటే దీనికి ఎనదర్ ప్రాసెస్ ఉంది, అది సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావు. ఇది కంప్లీట్లీ సైంటిఫిక్ అండి, ఎవరైనా చేయొచ్చు. 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ఆల్ యూనివర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడికైనా వెళ్ళి మనం ఆశ్రమాల్లో ఫ్రీగా మనం ఆ రోజు మెడిటేషన్ చేసుకుని రావచ్చు అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా ఉంటుంది. ఆల్ అవైలబుల్ యూనివర్స్ లో ఎక్కడైనా మీకు ఫ్రీగా సర్వీస్ చేస్తారు వాళ్ళు. ఇదంతా ఒక నాన్ ప్రాఫిట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనమాట. సో మీ అందరికీ మరొకసారి మన స్పిరిచువల్ గ్లోబల్ గైడ్ రాజీవ్ గారు 65వ జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి వెల్కమ్ విషయం చెప్తూ కొద్ది 10 నిమిషాలు మీ అంతా మెడిటేషన్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఎవరన్నా సెలవు ఉంటే కళ్ళు మూసుకుని మళ్ళీ నేను దర్శాలనే వరకు కూడా ఎవరు కళ్ళు తెరవద్దు. ఎటువంటి ఆలోచనలైనా ఇగ్నోర్ చేయండి. జస్ట్ మీ దృష్టిని అంతటినీ కూడా హృదయం మీద నిలిపి అక్కడ నా హృదయంలో వెలుగు ఉంది, దివ్య తేజస్సు ఉందన్న ధ్యాసతో ధ్యానించండి. ఓకే, ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్.
ఎవరికి ప్రలోభాలు కానీ ఒత్తిళ్ళు కానీ గురయ్యే అవకాశం లేదు. సాధన అనేది ఎవరికి అయితే ముఖ్యంగా మనకి రామచంద్రపురాణ ఆర్టిస్ట్ కాలంలో చదివినటువంటి క్రిస్టియన్ కళాశాల ప్రిన్సిపల్ గారు, నాకు అత్యంత సన్నిహితురాలు ఆవిడ సిస్టర్ సౌజన్య గారు ఈ సిస్టమ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. హ్యాపీ మార్నింగ్ అందరికీ. నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది మీకు ఒకే ఒక వర్డ్లో చెప్పాలి? జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటి మీకు? ఆరోగ్యం, ఇంకా ఏం చెప్పినా కరెక్టే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పినా కరెక్టే. మీరు అది అనుకుంటున్నారు, అది కరెక్ట్. నేను ఇంకొకటి అనుకోవచ్చు, కాకపోతే చెప్పడం ముఖ్యం. ప్లీజ్. ఓకే, ఇంకా ఎవరికి ఏం లేవా? ఇంకా చెప్పండి. ఇక్కడ మనము ఇక్కడికి వచ్చామంటే ఏదో జ్ఞానాన్ని పొంది వెళ్ళాలి ఇక్కడ నుంచి, అవునా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్, నా జీవితానికి మన లైఫ్ మొత్తానికి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనమే. ఆ విషయం మనకు తెలియదు. మనల్ని వదిలేసి ఎన్నో విషయాల కోసం పోరాడుతూ ఉంటాం, అవునా? ఒక థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక బాబు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక బాబుని అడిగాను నేను సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నీ జీవితంలో నీకు ముఖ్యమైనది ఏంటి అని అడిగితే నేనే చాలా స్పాంటేనియస్గా చెప్పేశాడు. 45 years ఒక యంగ్ మెన్ అడిగితే, ఒక 45 years అతన్ని అడిగితే, సార్ మీకు జీవితంలో ఇంపార్టెంట్ అయింది ఏంటి అని అంటే మై బర్త్ అన్నాడు, నా పుట్టుక అని అన్నాడు. సో ఎన్నో స్పర్మ్స్ రిలీజ్ అయితే ఒక్క స్పర్మ్ లైఫ్ తీసుకుంటుంది. కొన్ని కోట్లు లక్షల్లో నుంచి ఒక్క జీవితం అనేటువంటిది ఊపిరి పోసుకుంటుంది. సో మీరు ఇంకొకరికి జీవితం ఇస్తున్నారంటే ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్, అవునా? కానీ ఆ ఊపిరిని రూపొందించేటప్పుడు మీరు చేయాల్సినవి ఏంటి అని అంటే, ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, సార్ అడిగారు, నేను అడిగాను, ఆమె అందరం అడుగుతూ ఉన్నాము. మీరు ఎన్నో రకాల భావాలు మీలో ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పకపోతే నష్టం ఏంటి? మనం చెప్పేది తప్పేమో, వాళ్ళు చెప్తారులే, ఇవన్నీ కూడా చైల్డ్కి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు ఈరోజు ముందుకు రాలేకపోతున్నారు పిల్లలు అని అంటే, ఇట్స్ నాట్ ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడి నుంచో రావట్లేదు, అది మీ నుంచే వస్తుంది. సో మీరు ఇనిషియేషన్ తీసుకోవాలా. మీరు కామ్గా ఉండి పిల్లల్ని మాత్రం బాగా ఎదగాలి, వాళ్ళ జీవితంలో ముందుకు రావాలి, అన్నీ చేయాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? సో యూ హ్యావ్ టు ఇనిషియేట్. ఇప్పుడు చాలా రాజీతో ఆ రోజు నేను మాట్లాడినప్పుడు ఐ కుడ్ ఫీల్ ద వైబ్రేషన్. మనము ఒక మనిషి పక్కన కూర్చున్నప్పుడు వైబ్రేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది, తెలుసా మీకు? కొంతమంది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కొంతమంది వస్తే ఎందుకు వచ్చారా బాబు అనుకుంటాం. సో అది వైబ్రేషన్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి ఫస్ట్ కొంచెం అన్కంఫర్టబుల్గా కూర్చున్నాను. బట్ గ్రాడ్యువల్గా ఐ మేడ్ మై సెల్ఫ్ కంఫర్టబుల్. సో అందరిని చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఎందుకు? సో కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాబ్ చేయండి. కర్మ సిద్ధాంతం తెలుసా మీకు? కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, చెట్టు మీద ఉన్న పండునంట కళ్ళు చూసినాయి, కళ్ళు వెళ్ళి కొయ్యగలవా? లేవు. కాళ్ళు నడుచుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. వెళ్ళిన తర్వాత కాళ్ళు కొయ్యగలవా? కొయ్యలేవు. అందుకని చెయ్యి చాచి చేతులు కోసినాయంట. చేతులు కోస్తే చేతులు తినగలవా? తినలేవు. కాబట్టి నోరు తినిందంట. నోరు తిన్న తర్వాత ఓనర్ ఆఫ్ ద ట్రీ, ఆ చెట్టు యజమాని వచ్చి మూతి మీద కొట్టలేడుగా, ఈపి మీద కొట్టాడంట. ఈపి మీద కొట్టేసరికి ఈపి ఏడవగలిగిద్దా? లేదు కదా. కళ్ళు ఇడ్చినాయి అంట. కళ్ళు ఇడ్చి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. సో వేర్ యూ బిగిన్ యూ ఎండ్. ఎక్కడ మొదలు పెడితే అక్కడే ప్రతిదానికి సొల్యూషన్, ఎండింగ్ అన్నీ ఉంటాయి. కాకపోతే వీ హ్యావ్ టు డిగ్. మనల్ని మనము చూసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాము ఏంటి అని. కాబట్టి ఈ మెడిటేషన్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్. సార్ ఫస్ట్ నా ఆఫీస్కి వచ్చినప్పుడు సార్ ఒకే ఒక మాట చెప్పారమ్మా, హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్.
ఆ ఫ్రూట్ ఆఫ్ ఇట్ నాకు తెలుసు. దానిలో ఉన్నటువంటి జ్ఞానం కానీ, బ్యూటీ కానీ, నాలెడ్జ్ అన్నీ తెలుసు. ఇమ్మీడియట్లీ ఐ సెడ్ ఎస్. సార్ చెప్పిన వెంటనే ఎస్. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, నాకేమొచ్చింది నేనేమన్నా చేస్తే, వాట్ డు ఐ గెయిన్? లాభం లేదు, ఎవరు చేయట్లేదండి. సో అలాంటిది వీళ్ళు టీచర్స్కి 950 టీచర్స్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు కండక్ట్ చేసిన ఎంతంటే మనం కొన్ని కోట్లు పెట్టినా కూడా సంపాదించుకోలేనటువంటి జ్ఞానం అది. అంత జ్ఞానాన్ని వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మీరు స్నానం చేసేరా లేదా ఇంకోటి చేసేది ఎన్ని అవసరం లేదు. ఇందులో 10 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే మనకి ఏమి లాభం జరుగుతుంది అనేది మీకే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి తెలియదు. అంచేత ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఈరోజు మనం కరోనా వచ్చిన తర్వాత సోషల్ డిస్టెన్స్ సిస్టమ్ అనేది, తర్వాత ఈ యొక్క వ్యాధులు అనేవి ప్రబలటం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాయిదాలు వేయడం జరిగినాయి. దానివల్ల మనం అంటే నేడైతే జామోత్సవాలు అనేది పెట్టాం. ఈ సంవత్సరం ఈ గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా మన కరోనా వచ్చిన కానీ ఈ రోజు వరకు నిద్రపోవాలనేటువంటి వ్యవస్థ, పారిశుద్ధ్య వ్యవస్థ, హెల్త్ ఆర్గనైజేషన్, ఈ రెండు కూడా మన ఊళ్ళో ఉన్నాయి. వాళ్ళకే ఒక సిరి సన్మానం, ఈ గర్భిణీ స్త్రీలకి ఒక సిరి కానుక మన బ్రత స్వాతంత్ర చేతుల మీద అందజేయడం జరుగుతుంది.